ఇంట్లో ఎవరికైనా కోల్డ్ అండ్ కాఫ్ ఉంటే తప్పకుండా ఈ రెసిపీని నేను ప్రిఫర్ చేస్తాను. చేసుకోవడం చాలా ఈజీ. చాలా కొద్ది ఇంగ్రీడియంట్స్తోనే సూపర్‌గా టేస్టీగా అయిపోయే ఒక వాము రైస్ రెసిపీ చూద్దామా? ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతాయన్నీ. సో, బాగా టేస్టీగా ఉండదు. సో, ఫస్ట్ ఇందులోకి కట్ చేసుకున్న గార్లిక్ అండ్ మీకు తగినంత ఎండుమిర్చి వేసుకోవాలి. దీంట్లో నుండి మొత్తం మనకు కారం వస్తుంది. అండ్ దాని తర్వాత కరివేపాకు. అండ్ ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. వాము వేసేటప్పుడు మాడిపోకుండా చూసుకోవాలి. అండ్ దాని తర్వాత వాము వేసిన తర్వాత కొంచెం లైట్గా సాటే చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులోకి మనము ఉప్పు అండ్ పసుపు వేసుకుంటాను. పసుపు మాడనివ్వకూడదు. అండ్ దాని తర్వాత వెంటనే మనం కుక్ చేసుకున్న రైస్ని అందులో వేసి కలుపుకోవాలి. అంతే ఈజీగా అయిపోయే వాము రైస్. చాలా హెల్దీ. కోల్డ్ అండ్ కాఫ్ టైంలో మీరు ఇది ప్రిఫర్ చేసి చూడండి. ఎలాంటి టైంలో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా మమ్మీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.